లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రజల గొంతుకే మాట్లాడటాన్ని బీజేపీ సహించలేకపోతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ అన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత దేశంలో ప్రతిపక్షం ఉందని తెలిసిందన్నారు. వాస్తవాలు మాట్లాడితే మోడీ, అమిత్ షాలు రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగారని, ప్రతిపక్ష నేతగా ఆయన పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. ఇక రాహుల్ మాటలను యావత్ దేశం హర్షిస్తుందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ కంకణబద్ధుడై ఉన్నారని అర్థమవుతుందన్నారు. సభలో ఆయన మాట్లాడిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సగర్వంగా ఉన్నారన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆయనను, రాహుల్ గాంధీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది. యావత్ దేశ ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తా ఉన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి ఆయన కంకణబద్ధులై ఉన్నారనే విశ్వాసం ప్రజలందరిలో ఉంది. ఇప్పుడు ఏ శక్తి కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్న భిన్నం చేసే సత్తా లేకుండా ఉందన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. గతంలో పప్పు అని, షహజాదే అని మోడీ గారు, అమిత్ షా గారు ఏ విధంగా రాహుల్ గాంధీని అవహేళన చేస్తూ మాట్లాడటం